తేజవరళికి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు తేజవరళి చూస్తున్నారో చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. నేను ఈరోజు అయితే మంచి టిప్స్ చెప్దామని అనుకుంటున్నాను. అసలు అబ్బాయిలు అందం మీద ఎక్కువ శ్రద్ధ చూపించరు అని అంటుంటారు. వాళ్ళు కనుక శ్రద్ధ చూపించినట్లయితే యవ్వనంగా ఉంటారు. అంటే మంచిగా గ్లోగా అందంగా కనబడతారట. వాళ్ళు అంటే మేము అందంగా ఉన్నామని ఫీల్ అయితే అలా కనబడతారట. ఇక అమ్మాయిల విషయానికి వస్తే అమ్మాయిలు అసలు ముఖం మీద చాలా బాగా శ్రద్ధ తీసుకుంటారు. అంటే ఒక 100% లేడీస్ ఉంటే ఒక 80% 90% అసలు వాళ్ళు శ్రద్ధ ఎలా తీసుకుంటారంటే వాళ్ళ ముఖము మేకప్ అసలు వీటి మీద శ్రద్ధ తీసుకుంటారు. వాటి కోసం ఎక్కువ ఖర్చులు చేస్తుంటారు. అలా కాకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. కానీ మనకు తెలియదు ఇలా ఆరోగ్యంగా మన సౌందర్యాన్ని పెంచుకోవచ్చు అని. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ వినండి, చాలా బాగుంటాయి. టిప్స్ ఏంటంటే, మనం అరటిపళ్ళు తింటుంటాం కానీ తొక్కలు అనేవి పాడేస్తూ ఉంటాం. అలా పాడేయకుండా తొక్కని ముఖానికి మంచిగా మర్దన చేయాలి. మర్దన చేసి ఒక 20 నిమిషాల తర్వాత కడిగినట్లయితే మీ ముఖం కాంతివంతంగా చాలా బాగా మెరుస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఏంటంటే పసుపు ఉంటుంది కదా, పసుపును పాలలో కలపండి. మనం పసుపును పాలలో కలిపి ముఖానికి పెట్టుకోవడమే తెలుసు. ఒకవేళ తెలియకుంటే అప్లై చేసుకోండి. కానీ పెదవులకు మనం అప్లై చేయం కదా ఎప్పుడు, అసలు మనకి థాట్ కూడా రాదు. ఒకసారి పెదవులకు అప్లై చేసి చూడండి. మీ పెదవులు అనేవి చాలా గ్లోగా అంటే మంచి గులాబీ రంగులోకి మారుతాయి, మంచిగా మారుతాయి అన్నట్టు. ఇంకా ఏంటంటే, మనం ఆముదం నూనె ఉంటుంది కదా, ఆముదం నూనెలో మంచిగా మాడకు పట్టించినట్లయితే మాడకు అక్కడ మంచిగా మాడకు సూపర్గా పట్టించండి. పట్టించి రోజు పట్టించి తలస్నానం చేసినట్లయితే ఏంటంటే మన ఎంట్రుకలు అనేవి మంచిగా అంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. జుట్టు మీద అసలు ఎంతమందికి ఎంత శ్రద్ధ ఉంటుందో చెప్పలేము. జుట్టు ఊడిపోతే అసలు ఏదో కోల్పోయినట్టు, అసలు ఎక్కడ మనకు జుట్టు ఉండదు అని అలా ఫీల్ అవుతుంటాము. అంతేకాదు ఇంకా జుట్టు ఎవరికైనా ఎక్కువగా ఉందనుకో జెల్సీగా ఫీల్ అవుతాం. వాళ్ళకి అంత జుట్టుంది, నాకేంటి ఇంత చిన్న జుట్టుంది అని ఫీల్ అవుతాం. అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కలు వినేయండి. అది ఏంటంటే, మందార పువ్వు ఉంటుంది కదా, మందార పువ్వు తీసుకొని దాన్ని పొడిలాగా చేసుకోవాలి. పొడిలాగా చేసుకొని ఏం చేయాలంటే కొబ్బరి నూనెలో వేసుకొని మంచిగా మిశ్రమాన్ని కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకొని దాన్ని మిశ్రమాన్ని మంచిగా మాడకు పట్టించినట్లయితే తెల్ల జుట్టు కూడా నల్లబడుతుంది. అంతేకాదు తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. అందరూ తెల్ల వెంట్రుకలు రాగానే అసలు చాలా ఏదో ముసలి వాళ్ళు అయినట్టు ఫీల్ అవుతుంటారు. అలా తెల్ల జుట్టు మీకు రాకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి. మందార మంచిగా నూనె కొబ్బరి నూనె మిశ్రమంలో కలుపుకొని రాసుకుంటే మీ జుట్టు అనేది నల్లబడుతుంది. అంతేకాదు నల్లగా మారుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది. ఇంకా చిట్కా ఏంటంటే, గోరింటాకు ఎంత మంచిదో మనందరికీ తెలుసు. మన గోరింటాకును తలకు పెట్టుకుంటూ గిన్నెలాగా పెట్టుకుంటూ ఉంటాము. అలా కాకుండా మనము గోరింటాకులను ఒక 10 ఆకులను తీసుకొని వాటిని ఆవ నూనెలో వేసుకోవాలి. గోరింటాకును ఆవ నూనెలో వేసుకొని మరిగించాలి. బాగా మరిగిన తర్వాత ఈ ఆకులన్నిటిని బయటకు తీసేసి ఆ నూనె ఆరిన తర్వాత ఏం చేయాలంటే ఆ నూనెను వడగట్టుకొని మంచి ఒక సీసాలో పెట్టుకొని
మనం ఎలాగైతే మనం కొబ్బరి నూనె ఇతర ఇతర ఆయిల్ రాసుకుంటాం కదా, ఆ విధంగానే ఈ నూనెను, ఆవ నూనెను మన తలకు రోజు రాసుకోవాలి. రాసుకున్నట్లయితే మన వెంట్రుకలు చాలా బాగా పెరుగుతాయి, చాలా బాగుంటుంది కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ చిట్కాలన్నీ బాగా పాటిస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ చిట్కాలు కనుక నచ్చినట్లయితే తేజ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.